వ్యాపారంలో రాజీ లేని వ్యాపారం చేస్తారు. అదేవిధంగా సేవ అనే దానికి కూడా ఆర్య వయసులు చేసినంత సేవ ఏ కులంలో వాళ్ళు ఎవరో చేయని డంకాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఏ ఆధ్యాత్మిక కేంద్రం చూసినా, ఏ పురాతన దేవాలయం చూసినా ఆర్య వయసులో అన్నదాన సత్రం లేని కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో ఎంత కఠినంగా ఉంటారో దాని గుణంలో అంత దాతృత్వంగా ఉండే ఏకైక కులం ఒక ఆర్య వయసు కులం అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆర్య వయసు సత్రంలో భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఉంటుంది. దాన గుణం, సేవా గుణం ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. అదే విధంగా చూస్తే మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం, ప్రత్యేకించి తెలుగు ప్రజల సాంప్రదాయాన్ని 6 అక్షరాలు కాపాడే వాళ్ళు మన ఆరు వయసు సోదరిమణులు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఏ కార్యక్రమం చూసారా బొట్టు పెట్టమ్మా, బొట్టు తీసుకోమ్మా అనేది మాత్రం ఖచ్చితంగా మేము చేసేది ఒక 6 వయసు సోదరులు అక్కడే. ఏ కులంలో బొట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారేమో కానీ కట్టు బొట్టు ఆర్య వయసు సోదరులు ఎక్కడ తగ్గకుండా ఈ రోజు కూడా వీళ్ళు చేస్తున్నారు అంటే వీరంతా కూడా ఆ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి యొక్క వారసత్వంగా తీసుకుని వీళ్ళందరూ కూడా సాంప్రదాయం పాటిస్తుంది. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే వ్యాపారాల్లో కూడా ఖచ్చితంగా మాత్రం నిబద్ధతతో కూడిన వ్యాపారం చేస్తారు. వ్యాపారం కూడా పూర్వం చెప్పారంటే ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు నాకు, ఎప్పుడైనా సరే ఆర్య వయసులు అనేసరికి వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేస్తే చేతులు కట్టుకోవాలి, నువ్వు పీట మీద కూర్చుంటావు, నీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చిన నీ ముందు నిలబడతాడు ఆర్య వయసులు అంటే అదిరాని ఆ దర్శనాన్ని ఈరోజు కూడా ఆర్య వయసులు నేను చేయగలుగుతున్నప్పుడు ఇది ఒక వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా చూస్తే మా యొక్క జనసేన పార్టీలో ఇందాక స్టేట్ సెక్రటరీ